కంగ్రాట్స్. కంగ్రాట్సా? దేనికి? ఏం నటిస్తున్నావే? నా ఫ్రెండ్ది గొప్ప క్యారెక్టర్ అని అడిగిన వాళ్ళకి అడగని వాళ్ళకి అరిచి అరిచి చెప్పాను. కానీ నువ్వింత దిగజారుతావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఏమైందే నీకు? అయ్యింది నాకు కాదు, నీకు. పాప నారాయణ నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. నువ్వు ఫ్రెండ్లీగా మూవ్ అవుతుంటే పువర్ ఫెలో లవ్ లో సక్సెస్ అవుతున్నాడు అనుకున్నాను. కానీ ఇలా లైఫ్ లో మోసపోతున్నాడని తెలుసుకోలేకపోయాను. మోసమా? నువ్వు కార్తీక్ తో తిరగడం నేను చూశాను. ఇంత బడితెగించావేంటే? ఏ నారాయణ ఒకటి సరిపడా నీకు? అమాయకుడు, వాణ్ణిలా చీట్ చేయాలనిపిస్తుందే. దీపిక, బీ ఇన్ యువర్ లిమిట్స్. నేనేం చేస్తున్నానో నాకు తెలుసు. నీకే అన్ని తెలుసు, మాకే లేట్ గా తెలుస్తున్నాయి. నిన్ను చూసాకే అర్థమైంది. బాయ్ ఫ్రెండ్ కి బాయ్ చెప్పి లవర్ ని లైన్ లోకి తీసుకుని షిఫ్ట్ల వారీగా ఎంజాయ్ చేస్తున్న నీ లైఫ్ స్టైల్ సూపర్. స్టాప్ ఇట్. నా లైఫ్ నా ఇష్టం. అండ్ డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై పర్సనల్ ఇష్యూస్. మైండ్ ఇట్. హలో అన్నయ్య. హలో, ఎక్కడున్నారా? ఇప్పుడు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చాను. సరే, నీతో అర్జెంట్గా విషయం మాట్లాడాలి. డెక్కన్ పార్క్ వస్తావు, నేను ఇక్కడే ఉన్నాను. 10 minutes లో ఉంటా. బాయ్. లేట్ అయిందా? సారీ అన్నా. పర్లేదురా. ఇంతకీ ఎగ్జామ్స్ ఎలా రాసావు? నీ దేవల్ల బాగానే రాసానన్నా. ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? కొత్తగా అడుగుతావు ఏంటన్నా? జాబ్ లో జాయిన్ అవ్వడం, కీర్తి వాళ్ళ పేరెంట్స్ తో మా మ్యారేజ్ విషయం మాట్లాడాలి. అవును, ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలన్నా. నాకు నీ హెల్ప్ కావాలి. నీకు నా హెల్పా? నాకు ఇంత హెల్ప్ చేసి నీకు ఏ హెల్ప్ అన్నా చేస్తానా? ఏం కావాలో అడుగు. రేయ్, నేను అడిగింది నువ్వు ఇవ్వలేవు కానీ. అది కాదన్నా. ఏంటి, నీకు నా మీద నమ్మకం లేదా? నువ్వు అడిగింది నా దగ్గర ఉంటే అరక్షణలో తెచ్చి నీ ముందు పెడతానన్నా. అడుగన్నా, నీకేం కావాలో అడుగు. నీ లవర్ని ఇచ్చేరా. ఏమన్నావన్నా? నీ కీర్తిని నాకు ఇచ్చేరా. ఏం మాట్లాడుతున్నావన్నా? ఏది అడిగినా ఇచ్చేస్తా అన్నావు కదరా. నువ్వు ప్రేమించే కీర్తిని నాకు ఇచ్చే. ఏం మాట్లాడుతున్నావురా? నేను అడిగింది నీ దగ్గర ఉంటే అరక్షణంలో నా కాళ్ళ దగ్గర పెడతానన్నావు కదరా. కీర్తిని నాకు ఇవ్వు. నీ ఎప్ప నా కీర్తి మీద మోసపడతావరా? నువ్వు ఎంతో మంచోడు అనుకొని అందరికి నువ్వు దేవుడు అని చెప్పాను రా. అట్లాంటిది నేను కీర్తి కావాలరా. నీ కీర్తి ఏంట్రా? నువ్వు కీర్తిని చూడక ముందు నుంచే అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. అది నా పెళ్ళం. నా కీర్తి అంట, నా కీర్తి. నా పెళ్ళాన్ని పట్టుకో. నీ పెళ్ళం అయితే ఇదంతా ఎందుకు చేసావురా? చస్తానంటే నిన్ను బతికించి నీకో దారి చూపిద్దాం. నేనేమైపోతే నీకెందుకురా? ఎందుకురా నీకు నా మీద అంత ప్రేమ? నా ప్రేమ నీ మీద కాదురా, నీలో ఉన్న నా మీద. నేను నీలాగే మిడిల్ క్లాస్ కుర్రాను. చెన్నైలో ఉండేవాడిని. నాకు చదువు తప్ప వేరే ధ్యాస తెలియదు. 10th, ఇంటర్మీడియట్, ఎంసెట్ అన్నిట్లో నేను టాపర్నే. మా నాన్న నా కళల్ని కూడా ఆయన కంటూ పెంచారు నన్ను. ప్రతి ఒక్కళ్ళు ఒక గోల్ పెట్టుకొని చదవాల్సిన టైం ఇంజనీరింగ్. నేను ఎంతోమంది గొప్ప సైంటిస్టులు ఇన్స్పిరేషన్గా తీసుకుని ఒక రీసెర్చర్ అవ్వాలనుకున్నాను. అదే నా లక్ష్యంగా ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాను. 2 అడుగులు వేశాను, 3వ అడుగు తడబడింది. కారణం కీర్తి. హైదరాబాద్ నుంచి వచ్చి మా జూనియర్గా జాయిన్ అయింది. తన నవ్వు, నడక, అందం, క్యారెక్టర్ ఒక్కటేంటి, కీర్తి నాకు చాలా నచ్చింది. తన గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. తన వెంటే తిరిగాను. నాకు తెలియకుండానే తనతో ప్రేమలో పడ్డాను. కీర్తి పైన కలిగిన ప్రేమ నా లక్ష్యాన్ని మర్చిపోయేలా చేసింది. కీర్తికి నా ప్రేమ విషయం చెప్పాలని చాలాసార్లు ట్రై చేశాను. ధైర్యం తెచ్చుకుని ఒకరోజు నా మనసులో మాట చెప్పాను.